అందరికీ నమస్కారం అండి. అచ్యుతుల గడపల ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ సోమాలమ్మ తల్లి, వీరభద్రుడు ఉన్నటువంటి దేవాలయంలో ఇక్కడ నేను కూడా ఉన్నానని తన ఉనికిని తాను చాటుకుని తనకొక ఆలయం నిర్మించమని అడిగిన వారాహి అమ్మ గురించి, ఆ టెంపుల్ గురించి, ఇక్కడ విశేషాల గురించి, ఇక్కడకు అడుగుపెట్టి తమ న్యాయబద్ధమైనటువంటి కోరికలు తీర్చుకున్న ఎందరో భక్తుల భావోద్వేగాలను కూడా వివరిస్తూ ఈ వీడియో ఉండబోతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మనం న్యాయబద్ధంగా కోరుకుని ఎలాంటి కోరికైనా సరే తప్పనిసరిగా ఇక్కడ నెరవేరుతుందని ప్రతీతి వచ్చింది. కొవ్వూరు పట్టణంలో వెలిసినటువంటి వారాహి అమ్మను మనస్ఫూర్తిగా కొలిచి 5 వారాల పాటు నిష్ఠగా ప్రదక్షిణలు చేసి ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుందని ఎందరో భక్తులు చెప్పడమే కాకుండా తమ జీవితాల్లో కలిగినటువంటి వాళ్ళ అనుభూతులను కూడా పంచుకున్నారు. అమ్మవారి శక్తి రూపాల్లో వారాహిదేవి ఒకరు. ఈమె సప్త మాతృకలలో ఒకరిగా, దశమహావిద్యల్లో ఒకరిగా పూజిస్తూ ఉంటారు. ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా పూజిస్తారు. రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని చంపడం కోసం దుర్గాదేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది. ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా చేతుల్లో ఖడ్గం, డాలు, అంకుశం ధరించి ఉంటుంది ఈ వారాహిదేవి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్యుతుల గడపల. నేను మీ ఝాన్సీ. ఎక్కడ విన్నా సరే వారాహి అమ్మవారు మనకి సోషల్ మీడియాలో కానివ్వండి, బయట కానివ్వండి బాగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సప్తమాత్రికల్లో ఒకరైనటువంటి ఈ వారాహి అమ్మవారు కరెక్ట్ గా నిష్ఠగా కొలిస్తే ఏ కోరికైనా తీరుస్తారు అనేది జనాల్లో ఒక విశ్వాసం బలంగా నాటుకుంది. అలాంటిది మనకి రాజమండ్రికి దగ్గరలో ఇక్కడ మన కొవ్వూరు, రాజమండ్రి పక్కనే ఉన్నటువంటి కొవ్వూరులో గోదావరి తీరాన వెలిసిన ఈ అమ్మవారి గురించి కంప్లీట్ చరిత్ర డీటెయిల్స్ తో సహా వివరంగా వివరిస్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదు ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి కూడా మ్యారేజ్ అవ్వని వాళ్ళు కానీ, పిల్లలు లేని వాళ్ళు కానీ ఎలాంటి కోరిక కోరుకున్నా అది కూడా న్యాయబద్ధమైన కోరిక అయితే 5 వారాల పాటు వచ్చి 5వ వారం సాయంత్రం పూట కందదీపం వెలిగించుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి తెలుసుకుందామండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, ఎంతో మందికి ఉపయోగపడేది. మనం న్యాయంగా కోరుకునే ఏ కోరికైనా తప్పనిసరిగా నెరవేరుతుందని చెప్తున్నారు. అది ఏంటి అనేది ఇక్కడ కొంతమంది భక్తుల్ని తెలుసుకుందాం. అక్కడికి ఇక్కడ పురోహితులతో కూడా మాట్లాడి అమ్మవారిని కూడా క్లియర్ గా చూపిస్తాను. వీడియోని పొరపాటును కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో గుళ్ళోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా అన్న సమారాధన జరుగుతుంది. కందదీపం పెడితేనే కనికరించి వరాలను నసికేటువంటి కరుణామయి ఈ వారాహి అమ్మ. అమ్మవారికి ప్రీతిపాత్రంగా మనం సమర్పించుకోవాల్సిన కొన్ని పదార్థాలున్నాయి. గాజుల మాల, పసుపు కొమ్ములతో తయారు చేసిన మాల, దానిమ్మ పండ్లు, ఉడకబెట్టిన చిలకడ దుంపలు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనవని చెప్తారు. తొలిగా తయారు చేసిన ఆహార పదార్థాలను అమ్మవారికి, సోమాలమ్మకు, దుర్గాదేవికి, వీరభద్రునికి సమర్పించిన తర్వాత ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేస్తారు. శుక్రవారంతో పాటు ప్రతి మంగళవారం, ఆదివారం అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఈ గుడిలో స్వచ్ఛందంగా సేవ చేయాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఆలయ ప్రధాన పూజారి, ధర్మకర్త అయిన దుర్గా ప్రసాద్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి. శ్రీమాత్రే నమః. జై వారాహి. శ్రీ 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 వారాహి అమ్మవారి ఆలయం రాజమండ్రి కొవ్వూరు నుంచి మీ ఆలయ ధర్మకర్త మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా చాలా ప్రసిద్ధి గల వారాహి అమ్మవారి ఆలయం ఉంది. అలాగే ఇక్కడ 5 శుక్రవారాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 5 శుక్రవారాలు అమ్మవారిని దర్శనం చేసుకుని 5వ శుక్రవారం నాడు కందదీపం పెట్టాలి. అలాగే అమ్మవారికి ఉడకబెట్టిన చిలకడ దుంపలు, దానిమ్మ పళ్ళు, గాజుల మాల, పసుపు కొమ్మల మాల అమ్మవారికి సమర్పించి మీ ఒక్క ధర్మబద్ధమైన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక అమ్మవారికి చెప్పుకుంటే తప్పనిసరిగా నెరవేరుతుంది. అలాగే మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని వారి కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనేక రకాల సమస్యలు కూడా అమ్మవారు తీర్చడం జరుగుతుంది. ఏ కోరిక అయినా సరే, ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే అమ్మవారు తీర్చడం జరుగుతుంది. నా మాటల్లోనే కాదు, ఇక్కడికి వచ్చిన భక్తుల మాటల్లో కూడా వినొచ్చు. ఇక్కడ చూస్తున్న భక్తులను కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ వందలాది కొద్ది భక్తులు రావడం జరుగుతుంది. కావున మీరు కూడా అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శించుకొని మీ ఒక్క కోరిక ఏదైతే ఉంటుందో అదే కోరిక అవని ఆ కోరిక అమ్మవారికి చెప్పుకుంటే తప్పనిసరిగా అతి తక్కువ రోజుల్లోనే అమ్మవారిని నెరవేర్చడం జరుగుతుంది. అది నా మాటల్లోనే కాదండి, ఇక్కడ భక్తులు చాలా మంది, కొన్ని వందలాది మంది భక్తులు ఉన్నారు. ఆ వందలాది మంది భక్తుల్లోనే మనం పాటల్లోనే వినొచ్చు. కావున మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి, మీ ఒక్క కోరికని అమ్మవారికి చెప్పుకోండి. అలాగే మీ ఒక్క కోరికను కూడా నెరవేర్చుకోండి. అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వారాహి. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా, ఏ ఊరు మీది? అనపర్తి అండి. అనపర్తి. మీరు ఈ అమ్మవారి గురించి వినొచ్చారా? అవునండి, చుట్టాలు చెప్తే వచ్చామండి. మీరు ఏమనుకున్నారో ఏం నెరవేరింది? మా మనవరాలు వివాహం గురించి అని వచ్చామండి. గురువు గారు చెప్పారు త్వరలోనే అవుద్దన్నారు, అలాగే జరిగిందండి. ఓకే, అంటే ఏదన్నా ఇన్ని వారాలని అలా ఏమన్నా మొక్కుందంటారా? లేదండి, 5 వారాలు రమ్మన్నారు. 5 వారాల్లో వచ్చి కందదీపం పెట్టుకున్నామండి. ఓకే,
పెట్టుకున్నాక ఒక 20 రోజులకే మాకు మ్యారేజ్ సెట్ అయింది. 20 రోజులకే నమ్ముతున్నారు అయితే బాగా. మరి 10 మందికి చెప్పాలి కదండి, అమ్మవారి గురించి చెప్పారా మరి? చెప్పామండి. త్వరలో వస్తారని వాళ్ళని కూడా తీసుకొస్తాను. థ్యాంక్స్ అండి. ఇప్పుడు చెప్పండి, ఏ ఊరు మీది? రాజమండ్రి కాతేరండి. రాజమండ్రి కాతేరు. అంటే అమ్మవారి గురించి ఎక్కడైనా వినొచ్చారా? ఫోన్ లో చూసి వచ్చామండి. ఫోన్ లో చూసి వచ్చారు. ఫోన్ లో చూసి మొన్న వారమే శుక్రవారం వచ్చానండి. ఓకే. శనివారం ఇక్కడ నిమ్మకాయలు తీసుకుని వెళ్ళి శనివారం మా ఆయన గారు బండిలో పెట్టుకున్నారండి. డ్యూటీకి వెళ్తుంటే బండిలో బస్సు ఒకటి ఎదురొస్తుంది, బండి వస్తుందండి. ఏం చేయాలో అర్థం కాక ఇంకా అలా ఉండిపోయారండి. ఆ అమ్మవారే మమ్మల్ని కాపాడిందండి. ఆ నమ్మకం ఇంకా అలాగ ఉండిపోయిందండి. వచ్చిన ఒక్క వారంలోనే మీకు నమ్మకం దొరికింది? ఒక్క వారంలో. అంటే ఇప్పుడు మామూలుగా కొవ్వూరు వారాహి అమ్మవారు అంటే కాకినాడ దగ్గర కొవ్వూరు అని అనుకున్నారు. ఇక్కడ కూడా రాజమండ్రిది ఇక్కడ అనుకునే వచ్చామండి. కొవ్వూరు పక్కన కూడా ఇక్కడ ఉందనే వచ్చామండి. ఆ అమ్మవారు ఎలా రప్పించిందో కూడా తెలియదండి. అనుకోకుండా వచ్చామండి. అసలు అప్పటికప్పుడు రేత్రి అనుకొని పొద్దున వచ్చామండి. ఇలా జరిగింది అంటే నాకు అసలు నమ్మకం వచ్చేసిందండి. భయం వేసిందంటే మా ఆయన గారికి ఏం చేయాలో అర్థం కాలేదండి. అంతే కదండి, ప్రాణం మీదకి వస్తే ఎవరికైనా భయం. అమ్మవారు అలా కాపాడిందండి అసలు. శ్రీ వారాహి మాతాకే జై, శ్రీ వారాహి మాతాకే జై, శ్రీ వారాహి మాతాకే జై. మార్కండేయ పురాణం ప్రకారం వారాహి అంటే వారాలనిచ్చే తల్లి. వివిధ దిక్కులను ఈ సప్తమాతృకులు కాస్తారని, ఈమె కాచేది ఉత్తర దిక్కు అని చెప్తారు. అమ్మవారి రూపమైనటువంటి చండిక నుండి ఈ సప్తమాతృకులు ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వచ్చిన దేవి వారాహి. వారాహి దేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులని తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తిని జాగృతం అవుతుందని కూడా చెప్తారు. వామాచారం పాటించే చాలామంది భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతుల్లో వారాహిని పూజిస్తారట. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంటూ మణిపూర స్వాధిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమని, శివుణ్ణి పూజించడానికి సాయంకాలం ఉత్తమమని ఎలా అయితే పురాణాలు ప్రవచించాయో, అలాగే వారాహి దేవతను రాత్రి వేళల్లో కొలవాలని ఉంటుంది. కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వారాహిమాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కూడా ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ఎందరో చెప్పారు. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే ఈ సప్తమాతృకులు. వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సంప్రదాయాలలో 9వ మాతృకగా వినాయకుని కూడా ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని చెప్తారు. కొవ్వూరులో గోదావరి తీరాన వెలిసినటువంటి ఈ వారాహి అమ్మవారి శుక్రవారం ప్రసాదం కోసం, శుక్రవారం దర్శనం కోసం, ప్రదక్షిణల కోసం వచ్చేటువంటి భక్తుల కోలాహలాన్ని మీరు డైరెక్ట్గా కూడా చూడొచ్చు. ఈ ఆలయంలో ఇంకో గొప్ప విశేషం కూడా ఉంది. పూర్వపు రోజుల్లో గద్దె చెప్పించుకోవడం, శివ చెప్పించుకోవడం అనేవారు, మీకు గుర్తుందా? అలాంటిది ఇక్కడ చెబుతారట. మీరు ఎలాంటి ప్రశ్నలైనా, సమస్యలున్నా వాటికి సమాధానం, పరిష్కారం దొరుకుతుందట ఇక్కడ గద్దె చెప్పించుకుంటే. ఏంటి 3 ప్లేట్లు పెడతారు అమ్మవారికి? అమ్మవారికి ఇక్కడ వారాహి అమ్మవారికి 2 పెడతాము, లోపల గద్దెలో 2 పెడతాము. ఓకే. వస్తు రూపాయన ఏ విధంగా మీకు తోచిన విధంగా ఇక్కడ సమర్పించవచ్చు. నేను లోపల నుండి వస్తాను. ఇదిగో 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 ఇది ఒకసారి ఇలా పట్టు, అలా పెట్టమంటారా? అన్నదాత 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 సుఖీభవ 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 సుఖీభవ. అన్నం పరబ్రహ్మ స్వరూపం కావున ఆ ప్రసాద వితరణ చేయించే వారికి, వారి కుటుంబానికి మీ ఆశీస్సులు కూడా ఉండాలి. కావున కొంచెం మనం గట్టిగా చెప్తే వాళ్ళు కూడా కొంచెం ఆశీస్సులు అందుతాయి. అన్నదాత అన్నదాత అన్నదాత. ఈ వారం అన్నప్రసాద వితరణ చేయించిన భక్తులు పొట్లూరు మురళీకృష్ణ గారు, అలాగే అలేఖ్య దంపతులు.
వీరు ఊరు వచ్చేసి అమెరికాలో ఉంటారమ్మా. అమెరికా నుండి ఫోన్ చేసి నాకు అన్నప్రసాదం వితరణకి అమౌంట్ పంపించారు. కావున వారికి వారి కుటుంబానికి ఆ వారాహి అమ్మవారు, సామలమ్మ తల్లి, వీరభద్ర స్వామి, దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలతో, భాగభాగ్యాలతో, సిరి సంపదలతో వికసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సందేహాలు ఉన్నాయి. అలా ఒక వారం అడ్డంకి వస్తే కనుక పర్వాలేదమ్మా. అలా 2 వారాలు అడ్డంకి వస్తే కనుక మళ్ళీ మొదటి వారం నుంచి మొదలు పెట్టాలి. 2 వారాలు గ్యాప్ వస్తే కనుక మళ్ళీ మొదటి వారం నుంచే మొదలు పెట్టాలి. ఒక వారం అడ్డంకి వస్తే పర్వాలేదు. 2 వారాలు గ్యాప్ వస్తే కనుక మళ్ళీ మొదటి వారం నుంచి మొదలు పెట్టాలి. మీ సంకల్పం గట్టిదైతే కనుక అమ్మవారు ఏ అడ్లు రాకుండా 5 శుక్రవారాలు దిగ్విజయంగా కూడా చేయిస్తుంది. అలా చేసిన భక్తులు చాలా మంది ఉన్నారు. అమ్మవారి సేవ 5 శుక్రవారాలు చేసుకున్నట్లయితే వాళ్ళకి అమ్మవారి చీర ప్రసాదం కింద ఇవ్వబడుతుంది. అమ్మవారి సేవకు 5 శుక్రవారాలు ఎవరైనా సేవ చేసినట్లయితే అమ్మవారి చీర ప్రసాదం కింద ఇవ్వబడుతుంది. అలాగే సంతానం లేని వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ అమ్మవారి ఆలయం వద్ద పళ్ళు ఇస్తాను, తీసుకోండి. మళ్ళీ నేను గదిలోకి వెళ్ళిపోతే కుదరదు. భోజనం చేసే వాళ్ళు ఇబ్బందులు పడొద్దు, రండి, మెల్లింగానే రండి, ఇస్తాను. సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మవారి దగ్గర పళ్ళు ఇస్తాను. అలాగే స్వయంగా వాళ్ళు వస్తే కనుక మంగళవారం కానీ ఆదివారం కానీ వస్తే కనుక అమ్మవారి వడికట్టు బియ్యం ఇస్తాను. శుక్రవారాలు చేసిన తర్వాత 5వ శుక్రవారం నాడు సాయంత్రం వేళల్లో పెట్టాలి. 5వ శుక్రవారం నాడు సాయంత్రం వేళల్లో పెట్టాలి. ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా ప్రతి వారం అమ్మవారి సేవ చేయడానికి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ అమ్మవారి ఆలయం వద్ద ప్రసాద్ గారు, ఈశ్వరి దంపతులు ధవళేశ్వరం వాళ్ళు కూడా ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం కూడా అమ్మవారి సేవ చేయడానికి వస్తున్నారు. వారికి, వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి కృప ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరభద్రుడు, సోమాలమ్మ గద్దె చెబుతారు ఇక్కడ అని చెప్పాను కదా, ఆ గది మీకు చూపిస్తానని చెప్పాను కదా, చూపిస్తున్నాను చూడండి. గది చాలా చిన్నగా ఉంది. బట్ లోపలికి వెళ్ళగానే అమ్మవారిని చూస్తే ఒక రకమైన పులకరింత, గూస్ బంప్స్ వచ్చాయండి. విగ్రహాన్ని మీరు కూడా చూడండి, మీకు ఏమనిపించిందో నాకు కమెంట్ కూడా చేయండి. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు లక్ష్మి అమ్మ. ఇక్కడ గుడి నిర్మించిన గుడి పూజారి వాళ్ళ అమ్మగారిని, దుర్గాప్రసాద్ గారు. దుర్గాప్రసాద్ గారు వాళ్ళ అమ్మగారిని, శ్రీమాత్రే నమః. ఇక్కడ 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 ఏం జరుగుతుందంటే ప్రతి శుక్రవారం కూడా అసలు తండాపుగా మాకు ఇక్కడ జనం 3 మంది భక్తులు వస్తూ ఉంటారమ్మా. అయితే మేము అసలు అనుకోలేదు ఇలా జరుగుతుందని. అమ్మవారు మా మీద దయించి నిజంగా అసలు మాకు ఇక్కడ ఎలాగ ఉంటుందని అనుకోలేదు. చాలా చాలా అసలు మేము ఎంతో మేలు చేసిన ఆవిడ అయింది మాకు. అయితే దుర్గాప్రసాద్ గారు అయితే మట్టికి అసలు ఏ రోజుని కూడా మేము ఇలాగ అవుతానని మేము అనుకోలేదు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 5 శుక్రవారాలు చేసుకోవాలమ్మా. 5 శుక్రవారాలు ఎలా అంటే వారం వారం వచ్చి పొద్దున్నే వచ్చి ప్రదర్శనలు చేసుకుంది. 5వ శుక్రవారం వచ్చి కందదీపం పెట్టుకోవాలమ్మా. కందదీపం ఎలా అంటే కంద తీసుకుండి దాంట్లో కొంచెం చిన్న గొంతకని చేసి పసుపు కుంకుమ రాసమ్మ, దాంట్లో ఆవు నెయ్యి పోసి దీపం పెట్టుకోవాలి. ఆవిడకి ఇష్టమైన ప్రసాదం ఏంటంటే శనగలు, చిలకడ దుంపలు, పులిహోర, దానిమ్మ గింజలు, గాజుల మాల, పసుకొమ్మల మాలమ్మ ఆవిడకి ఇష్టమైనవి. ఇవన్నీ పెట్టి మనసులో అనుకున్న కోరిక నెరవేరాలమ్మని దండం పెట్టుకుని వెలిగించాలమ్మ. 5 శుక్రవారాలు కంపల్సరీగా చెయ్యాలి. సామాలమ్మ తల్లి అమ్మ, ఆ సామాలమ్మ తల్లి దుర్గాదేవి ఉన్నప్పుడు మాకు అమ్మవారు చెప్పిందమ్మ, ఇక్కడ నిర్మించుకోండి, నన్ను నిలబెట్టండి, నిలబెడితే మీకు అక్కడ భక్తులకు అనుకున్నాయని జరిపిస్తాను నేను అని చెప్పింది అమ్మవారు. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఎవరు ఏ ఒక్కలో కూడా అసలు మీకు జరగలేదు అన్నది ఏమీ లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి జరిగింది అన్నవాళ్ళే కానీ జరగలేదు మాకు ఏది లేదమ్మా అని అన్నవాళ్ళు ఎవరు లేరు. అయితే కనుక ఇక్కడ చాలా మటుకు మేమైతే మాకు చాలా ఆనందంగా ఉందండి. అసలు ఈ గుడి నిర్మించిన తర్వాత నేనైతే రాత్రులు అనుకుంటాంబో ఏం జరుగుతుందో పొద్దున అనుకున్నా. ఆ అమ్మ దైవాల పొద్దున్న లేచేసరికి నాకు నిజంగా కాళ్ళు చేయాలి కూడా చాలా ప్రశాంతంగా ఉంటది. ఇక్కడికి వస్తే నేను చాలా సేవ చేయాలనుకుంటున్నాను, కానీ ఇక్కడికి వస్తే నాకే అవకాశం ఇవ్వరు. చాలా మంది కూడా నాకు అవకాశం ఇవ్వరు. మేము చేస్తాం అమ్మవారికి మేము చేసుకోవాలి సేవ అని అంటారమ్మ. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చేద్దామని అనుకుంటాం, కానీ మమ్మల్ని చేయనివ్వరు. చాలా మంది అమ్మవారికి మేము సేవ చేసుకోవాలి చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి సేవ ఇదిగోనమ్మ రమ్మ. ఈవిడ ఇంకొక ఆవిడ ఉంది, వారం వారం వచ్చి ఇక్కడ సేవ చేస్తారమ్మా. ఈవిడ పేరు రమ్య.
ఈవిడ ప్రతి వారం కూడా అసలు ఏ వారం మేము ఇక్కడ మొదలెట్టిన తర్వాత ఏ వారం కూడా మాకు గుడికి రావడం కూడా మానలేదు. ఈ వారం అమ్మ అన్నయ్య నాకు ఈ వారం కుదరదని అంటది, తెల్లారిసరికి వచ్చేస్తున్నామని అంటదమ్మ. మరి ఆ అమ్మ మహిమో ఏంటో నాకు తెలీదు. అసలు మాకు ఈ రాత్రి చెప్తారమ్మ మేము రాలేమని, పొద్దుదాడికి వచ్చేస్తారు. మేము అనుకుంటాం ఈ వారం ఎవరో ఒకరు రప్పించలే ఎవరో, కానీ వీళ్ళే వచ్చేస్తారు. ప్రతి వారం కూడా వీళ్ళే వంట చేస్తున్నారమ్మ, వీళ్ళే వంట సేవ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. మీదే ఊరండి? మాది ఇక్కడేనండి, కొవ్వూరు. కొవ్వూరేనా? కొవ్వూరేనండి. మేము ఇక్కడ మినిమం 5 సంవత్సరాలు బట్టి వస్తున్నామండి. లోపలికి గద్దె చెప్తున్నారు, అప్పుడు కానించి వస్తున్నాము. ఇక్కడ అమ్మవారిని పెట్టిన కానించి వంట చేయడం అది మేమేనండి. ఇక్కడ అమ్మవారి గుడి పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 3వ సంవత్సరం అండి. అంటే ఎవరికి తెలియలేదు బయట ఎవరికినా ఇక్కడ ఉందని అమ్మవారు. మాకు ఇక్కడ ఆయన మీదకి అమ్మవారు వచ్చి నన్ను ఇక్కడ పెట్టండి అని అన్నారని చెప్పి మేము ఇలాగా చేసి చెందారండి. లోన్ నిర్మించమండి ఆ గదిలోని. ఇక్కడ బయట ఇలా పెట్టాము. అమ్మవారు గది చెప్తారండి ఇక్కడ ఎవరికి ఏదైనా ఏదైనా చెప్తారండి, ప్రతి విషయం చెప్తారు. అంటే ప్రతి మనిషి జీవితంలో సమస్యలు అనేవి కామన్. ఆ సమస్యల కోసం పరిష్కారం కోసం చాలా మంది వెతుకుతూనే ఉంటారు కదా, ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది అంటారా? ఎక్కడ పరిష్కారం అలా ఇక్కడికి వచ్చాక మాకు ఇది పని అవ్వలేదు, ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా అదిగో మన వారము 5 వారాలు అయిపోయిన తర్వాత మా అమ్మాయికి మ్యారేజ్ అవ్వాలని దీవించిన గురువు గారు అన్నది. అలాగే 5 వారాలు పూర్తయిన 20 రోజులకే వాళ్ళ మనవరాలకి మ్యారేజ్ అయ్యింది. అలాగే ఇంకో భక్తురాలు కూడా వచ్చింది. మా ఆయన గారికి వారాహి అమ్మవారి దగ్గర నిమ్మకాయ పట్టుకెళ్ళామమ్మ, బండిలో పెట్టాం. జస్ట్ మిస్ అయిపోయింది యాక్సిడెంట్ అని మేమందరం చాలా బాధపడిపోయాము. అమ్మవారి దయ వల్ల మేము గుర్తుని పడ్డామమ్మ అని ఆ భక్తురాలు కూడా చెప్తున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు నవ్వుతానే వెళ్ళారు, కానీ బాధపడితే ఎవరు వెళ్ళారమ్మ ఇక్కడ నుంచి కూడా. వింటున్నారు కదండి వారాహి అమ్మవారి మహిమలు. ఇక్కడ ఏంటంటే అనుకున్నది ఏదైనా జరుగుద్ది అనేది ఖచ్చితంగా జనాల్లో వ్యాపించింది. జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడ నుంచో జనాలు వస్తున్నారు. ఈ గుడిని మీ అందరికీ చూపించడానికి ఓ చిన్న ప్రయత్నం అంతే. మీకు తెలిసిన ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేసి అందరూ కలిపి ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. దర్శించుకున్న తర్వాత మీ లైఫ్ లో జరిగేటువంటి చిన్న మార్పులైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. నమస్తే. వారాహి మాతాకి జై. వారాహి మాతాకి జై. వారాహి మాతాకి జై.